హిడ్మాకి ఘోరంగా అంటే హింసించిరని చెప్పేసి అంటున్నాడు వాళ్ళ భాషలో. నా మైదాన్ అయ్యో కదా జనతా మైదాన్ అంటే జనం కోసం పోరాడిన కదా. ఇంత చిత్రాంశాలు ఎందుకు చేశారు? పోనీ జైల్లో పెట్టాలి, లేదంటే షూట్ చేసేయాలి, అంతేగాని ఇంత చిత్రాంశం చేయడం అనేది అదే అతను ఏం తప్పు చేసిండు. అంటే హిడ్మా వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు అడగడం జరిగిందంట. అంటే ఎందుకు వెళ్ళినావు అంటే, నేను జనాల కోసం వెళ్ళిన, జనాల కోసమే నేను పనిచేస్తా, ఇంకా నా గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు మంచిగా బ్రతకండి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. మన దగ్గర ఎల్సీలు ఉన్నాయి కాబట్టి మనం లైట్ పెట్టి మనం చేస్తున్నాం కానీ, సో ఇక్కడ అసలు వీళ్ళకి కరెంట్ లేదు, ఏం లేదు. ఒక్కసారి మీరు అక్కడ చూడండి, మొత్తం చీకటి ఉంటుంది. వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళు వండుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే వీళ్ళు పోరాటం ఎట్లా చేయాలి అంటే, వీళ్ళ పోరాటం చేస్తే కూడా వీళ్ళు తప్ప అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భాషలో మన పర్సన్కి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ మైనింగ్ కూడా స్టార్ట్ అయింది, హిడ్మా చనిపోగానే మైనింగ్ కూడా స్టార్ట్ అయింది అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అదే డౌట్ కొని మేము వింటుంటాం జనరల్గా బయట మాట్లాడేది, ఎక్కడెక్కడ ఏముందో ప్లేసు, ఎక్కడెక్కడ ఎంత సంపద ఉందో వాళ్ళకి తెలుసు, అందుకే ఇలా చేస్తున్నారని బయట చెప్పేది వింటాం. మరి మన ఎంతవరకు అయితే డెప్త్ అయితే మాకు తెలియదు. स्कूल को जा रहे हैं? వేరే స్కూల్ దాతారు, వేరే స్కూల్ దాతారు, ముగ్గురు స్కూల్. ओके स्कूल के लिए ओके एप्पल स्पेलिंग बोलो. యాపిల్ యాపిల్ आता अनारका स्पेलिंग क्या लेंगे? अनारका आम क्या आम लिखे ए बच्चा भाग जा रहा इधर. सो एप्पल का स्पेलिंग बोल. एप्पल इंग्लिश नहीं आता? नहीं आता? एबीसीडी आते? एबीसीडी एबीसीडी आते एबीसीडी बोलो. A B C E F G S I J K L M N O P Q R S T U V. ఏం పేరు? क्या नाम है आपका? మాడవి అడ్మా. ఓకే. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు ఏ మీడియాలో కూడా మాట్లాడలేదు. అంటే సో ఆయనని అంటే సెంటర్లో కూడా మొత్తం కట్ చేసిరు అని చెప్పేసి వాళ్ళ అన్న చెప్తున్నాడు. అంటే ఇప్పటివరకు ఈ విషయం అసలు ఎక్కడ బయట రాలేదు. సో ప్రెజెంట్ మనం హిడ్మా వాళ్ళ సొంత అన్నయ్య దగ్గర ఉన్నాం. సో ఈయన ఏం మాట్లాడతాడో, అసలు నిజంగా అంటే ఎన్కౌంటర్ చేస్తారా లేకుంటే చంపేసి ఎన్కౌంటర్గా బూటకం అల్లిరా అనేది ఒకసారి మనం కనుక్కుందాం. సో నమస్తే, మీ పేరు? మోయా. సో వాళ్ళ అన్న పేరు వచ్చేసి మోయా. సో అంటే ఎన్కౌంటర్ చేశారనుకుంటున్నారా లేకుంటే చంపేసి కావాలని ఎన్కౌంటర్గా చిత్రీకరించారా అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? పోయిస్ అవుతుంది లేక ఇలా వస్తే బేల ఆల్సింది రెండు బాడీ తినడు పైసా అవుతాడు బేలకి ఇస్తాడు, పైసా అవుతాడు పట్టుకొని చంపారు. ఓకే, పట్టుకొని చంపేసారు అని చెప్పేసి. అనుమానం ఉంది. ఓకే, పట్టుకొని చంపేసారు అని చెప్పేసి అనుమానం ఉంది. కొండ గుళ్ళే పిరుస్తాడు ఇక పైసా అవ్వకూడదు, ఈ గుళ్ళే మొత్తం కొయ్తాడు. ఇవన్నీ కట్ చేశారంట, ఇవన్నీ కట్ చేశారంట, ఇవి చేశారంట. అంటే మీరు చనిపోయినప్పుడు సాగు చేసేటప్పుడు మీరు స్నానం చేయించారు కదా, సో అప్పుడు మీరు ఏమేమి దెబ్బలు చూసారు అంటే ఏమేమి గాయాలు అయినాయి ఆ బాడీకి? అంటే హిడ్మా బాడీకి ఏమేమి గాయాలు అయినాయి? మన రేరు పూస్తారు కదా, సెవెంత్ తస్కిన్ మన రేరు పూస్తారు కదా, పోసి మళ్ళీ ರೇರ್ ಪುತಾನ ಸ್ತೂಪಿತಾಗ ಬೇಗ ಬೇಗ ಬತ್ತಾಗ ಅದು ತೋಕ್ತಕ್ಕೆ ತಿನಿ ಡ್ರೆಸ್ಕಿ ಇಲ್ಲಿ ಕೊಯ್ತೋರ್ ಈಗ ಮಲ್ ಕೊಯ್ತೋರ್ ಕೈತ್ಕಿ ನೂರು ತೊರಿಗೋರು ಈಗ ಕೈತ್ಕಿ ಕೊಯ್ತೋರ್ ಇಲೆ ಕೊಯ್ತೋರ್ ಇಲೆ సరే ఎక్కడెక్కడ దెబ్బలు చూసిరు మీరు? కాల్కొండూరు తో పైసా కొనాలో బెలవే ఊరు చిక్కుగా కొయ్తోరు ఇలే కొయ్తోడు అని చెక్కునే. ఓకే, పైసా అవుతాడు ఈ గులే మొత్తం కొయ్తోడు. ఇవన్నీ కట్ చేసినట్టు, ఇవన్నీ కింద ఇవి కట్ చేశారు, ఇవి కట్. ఓకే ఓకే. అయితే హిడ్మాకి ఘోరంగా అంటే హింసించిరని చెప్పేసి అంటున్నాడు వాళ్ళ భాషలో. అంటే మొత్తం చేతులు కట్ చేసి, అదేవిధంగా అంటే మిడిల్ సెంటర్లో అంటే కొంచెం కట్ చేసిరని చెప్పేసి చెప్తున్నాడు. అంటే స్నానం చేయించినప్పుడు మీరు నిజంగా చూసిరా? ఏర్పోతున్న స్కూర్ తిరుగు ఊడంగల మీకు అలా తెచ్చాం కదా, తెచ్చి స్నానం చేసేటప్పుడు అవి చూస్తే అలాగని మనం ముందు అంటున్నాం. మొత్తం బాడీ మొత్తం. ఓకే. సో అంటే ఆ స్థితిలో మీ తమ్ముడిని, అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా? తమ్ముడా. సో ఆ స్థితిలో మీ తమ్ముడిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అలా ఉడతకి చాలా బాధ వస్తే బేల తిక్కే బేల ఈలే బాడ పాపం కిత్తోరు జైలు వాటికి అయ్యారు కదా, ఈలే పాపం బాడకి ఇత్తోరు ఈశ్వర్ కైకి కాల్కి కోయిదనా బాధ నా మైదాన్ అయ్యో కదా జనతా మైదాన్. అంటే జనం కోసం పోరాడిన కదా, పోనీ సరెండర్ అయినప్పుడు జైల్లో పెట్టొచ్చు కదా, లేదంటే
ఒకేసారి ఎన్కౌంటర్ వెంటనే కాల్సి వచ్చాయి కదా, ఇంత చిత్రాంశాలు ఎందుకు? ఆయన చేసింది జనతల కోసమే కదా పోరాడిండు. ఓకే ఇంత చిత్రాంశాలు ఎందుకు చేశారు? పోనీ జైల్లోనే పెట్టాలి, లేదంటే షూట్ చేసేయాలి, అంతేగాని ఇంత చిత్రాంశం చేయడం అనేది అతను ఏం తప్పు చేసిండు? ఓకే, అంటే ప్రజల కోసం పోరాటం చేసిండు కానీ మా తమ్ముడు ఆయన కోసం ఆయన చేసుకోలేడు కదా. అంటే ఎన్కౌంటర్ చేస్తే ఒకటేసారి ఎన్కౌంటర్ చేసి చంపాల్సిందే, కానీ చిత్రహింసలు చేసి చంపడం మాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కాళ్ళను కానీ చేతులను కానీ కొట్టడము, ఈ చేతిని కూడా కొట్టడము, వీళ్ళు అంటే ఫస్ట్ బాడీని అక్కడ నుంచి తీసుకొచ్చింది వీలేనంట. సో అంటే ఇంతగానం చిత్రహింసలు పెట్టకుండా ఫస్టే మా ఆయనను అంటే ఒకటేసారి ఎన్కౌంటర్ చేస్తే ఈ బాధ ఉండకపోతుండే కదా అని చెప్పేసి అంటున్నాడు. అండ్ జైల్లో కూడా తీసుకెళ్ళినా బాగుండేది. ఓకే, అంటే జైల్లో పెట్టినుంటే కూడా బాగుంటుండే, లేకుండా జైల్లో పెట్టినుంటే బాగుంటుండే, అదేవిధంగా ఒకటేసారి చంపేసినా అయిపోతుండే, కానీ చిత్రహింసలు చేసి చంపడం ఇది ఒకటి బూటకంగా అల్లడం బాగాలేదు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఎంత ఏజ్ ఉన్నప్పుడు ఈయన పార్టీలో జాయిన్ అయ్యిండు? బెచ్చు ముర్తస్కి వస్తున్నాం, చిన్న మత్తస్క పెద్ద మత్తస్క చిన్న ఇచ్చారు మొత్తం చుడ్ల మత్తస్కి ఏజ్ ఎంత ఉండొచ్చు అప్పుడు? ఉమర్ బెచ్చన్ మంది వచ్చి 14 साल 12 साल. ఓకే, 12 సంవత్సరాలు ఉన్నప్పుడు హిడ్మా పార్టీలో జాయిన్ అవ్వడం అయ్యిండు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు హిడ్మాకి ఎంత ఉండొచ్చు ఏజ్? ఇంజి బెచ్చన్ మంది వచ్చి 35 साल मध्य 40 ఉండొచ్చా, 35? 25 कटो 26, 27 ఏజ్ ఉండొచ్చు ఇప్పుడు చనిపోయినప్పుడు. సో ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడే వెళ్ళిండు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 15 సంవత్సరాలుగా ఈయన పార్టీలోనే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పార్టీలోకి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? బాధ కదితారు ఓన్ మన్ కదా. అది అతని మనసు అలా ప్రేరేపించింది కదా, అతను వెళ్ళిండు, మాకేం చెప్పలేదు. ఓకే, అంటే వెళ్ళినాక ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలవడం జరిగిందా? ఆన్ మాइन जो के सुरतन पासवर लेवन के जोर पाए हत्तर ఉండే దమ్మని బస్ మక్కర సర్ కదా ओंडे दम मंजू वास मंजू 5 7 साल आस मत 7 बड़ा साल के बाए वाग 300 वावर. అయితే వద్దని చెప్పాము, అయినప్పుడు ఆయన మనసు ప్రేరేపించింది వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలకు వచ్చిండు అంతే, ఇంక మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు. వచ్చినప్పుడు ఏం మాట్లాడండి మీతోటి? 5 సంవత్సరం 6 సంవత్సరం వస్తాం కదా, బాధ తిరుగుతాం. బాధ కట్టోరికి తన మమ్మ సంగే చేస్తాం కదా. ఇక అది మన ಗೊತ್ತಾಯ್ತು ಅದು ಬಾಧ. ನನ್ನ ಜಂತ ಮೈದೆ ದಾಯ ಮುಂತಾನ್ ಜಂತನ ತಿಪ್ಪಲ್ ಮೈದೆ ದಾಯ ಮುಂತಾನ್ నాకిన్ నన్నిగా బతకనదిల్ల నాకిన్ బాత కెలమటు నన్ను వావన్ మీరు భూమి బెసర్ మందన సార్ కాంకిస్ మీరు తినుట్ ఇది సత్తర సార్. జనం కోసం నేను వెళ్ళాను, నా గురించి మీరు ఏం ఆలోచించదు, నేను జనం కోసమే పని చేస్తున్నా. నా భూమి ఏ భూమి ఉన్నా మీరు చేసుకొని తిని ఉండండి, నేను ఇంక జనత కోసం వెళ్ళాను, జనం కోసమే ఫైట్ చేస్తాను అంతే. నా పని. ఇంకా అంటే పని ఏం లేదు. ఓకే, అంటే హిడ్మా వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు అడగడం జరిగిందంట. అంటే ఎందుకు వెళ్ళినామంటే నేను జనాల కోసం వెళ్ళిన, జనాల కోసమే నేను పని చేస్తా, ఇంకా నా గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు మంచిగా బ్రతకండి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అంటే హిడ్మా కాకుండా మీ బ్రదర్ ఇంకో ఆయన కూడా పార్టీలో జాయిన్ అయ్యి చనిపోయాడంట కదా, నిజమేనా? ఇడమైకు ఇంకో 2 వస్తాం కదా బ్రదర్, మీ దాదాలు ఇంక 200 మళ్ళీ డోలు వస్తున్నాం. డోలి అన్నారు మున్న అన్నారు. అంటే ఒక స్తూపం ఏర్పాటు చేసిరు కదా, వాళ్ళు అన్నది స్తూపం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి ఉండే కదా, అది ఎవరిది? ఇంకొక గోల్ తొచ్చి మొత్తం కదా స్తూపం మీద, అది బేన్నది తమ్మురు పడే కుటుంబం కుటుంబం కజిన్స్ బ్రదర్, కజిన్ బ్రదర్. బాబా మరాల అలా. అంటే ఎప్పుడైనా కాకన్మర్ పెద్ద కాక వాళ్ళ కొడుక. ఓకే, అంటే పెళ్ళయింది కదా హిడ్మాకి, పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు, పెళ్ళి అయ్యింది కదా. ఓకే, అంటే హిడ్మాకి ఇట్లా చేయడం జరిగింది కదా. అంటే హిడ్మా భార్యకి ఎట్లాంటి దెబ్బలు చూడడం జరిగింది? అంటే మీ వైఫ్ కానీ వాళ్ళు చెప్పి ఉండొచ్చు కదా, అంటే ఆమెకు కూడా దెబ్బలు తాగినాయి, అంటే గాయాలు ఉన్నాయి బాడీకి అని చెప్పేసి చెప్పి ఉండొచ్చు కదా. సో మీ భార్య ఏమైనా చెప్పిందా? అంటే హిడ్మా భార్యకు కూడా నిజంగా ఆమెను కూడా చిత్రహింసలు చేసి ఆమెకు కూడా గాయాలు ఉన్నాయి బాడీకి అని ఎవరైనా చెప్పిరా? ఎక్కి నుంచి మీరు దాదాపు తమిళ కూర్తింగ్ అది అలాగే ఒక రాజ్యం మింది కదా ఒక నాటువాడు దానికి నాటు ఓడితా కదా ఏర్పోతాను అసలు అసలు దానికి బెగ దెబ్బ దగ్గర తూడుతా కదా నాటువాడు దానికి నాలే బెగ బెగ పడుస్తా తోపుతా నాటు ఓడితా కదా తాను విండే అసూరి తిప్పలికి బరాబర్ నాను పెళ్ళు దానికి వినాలకేం కిత్తాడు సేమ్ అలాగే చేశారు కానీ ఆడవాళ్ళు చెప్పలేదు, జస్ట్ కొట్టినట్టు ఉన్నాయి అని చెప్పారు అంత. సో అంటే మా హిడ్మా వాళ్ళ భార్యను కూడా బాగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. ఓకే, సో అంటే పెళ్ళయిందని చెప్పి మీకు ఎప్పుడు తెలుసు హిడ్మాకి? పిల్లలు చూపిస్తే పుణ్యం ಈಗ ತೀಸೋ 10 ಹೊರಗೆ ತೀಸೋಕೆ
और पेंडुलासे ओंडे वर्ष वास मत तान तो तनिन माइदे తోతాను మైదన్ ఈ లోన్ తోతాను మైదన్ నన్ను పెండులత్తని తో తనకి మైదే వాస్ మత్ర వావర్ డొక్టర్ వావర్ పెళ్ళైనప్పుడు నా పిల్లం ఇది నా వైఫ్ ఇది మీ అందరు చూడాలని చూపించడానికి వచ్చారు తప్ప ఇంకా ఆ తర్వాత రాలేదు అండ్ పిల్లలు కూడా లేరు. పిల్లలు కూడా లేరు. చూపించడానికి వచ్చిండు అంటే నేను పెళ్లి చేసుకున్నా మా భార్య ఇది ఓకే. చూపెట్టడానికి వచ్చిండు. అంటే ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు? ఈ రోడ్డు వస్తారు అని చెప్పేసి మన మీకు బేలా తెలిసి బేనుకెత్తు మాకు శిబిర్ తోర్కెత్ ఇక్కడ క్యాంప్ ఉంది కదా క్యాంప్ వాళ్ళు చెప్పి ఓకే. శివర్ తిర ఊడుతంగలే అగ పత్రకార్ వెండ ఆగతించి వాస్ ఫోటో విలేకార వాళ్ళు కూడా వచ్చారు అండ్ వీళ్ళు చెప్పేసి ఓకే. అంటే ఇక్కడ క్యాంప్ ఉంది కదా, ఈ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు ఉంటుంది? ఈ క్యాంప్ బెస్కి వత్తి బెస్కి నుంచి మీద బాద్దంగా మీద ఇయట్కు దోసలు అదే ఈ దేశాలు నీళ్ళు వస్తా కదా చా ఏక్ చాలు 1 year అయింది. ಅದಕ್ಕೆ ಬಾದ್ದಂಗೆ ಒತ್ತಿ ಮಾಮೂಲು ಜನ ತಿನ್ಸಂಗೆ ಬಾದ್ದಂಗೆ అతిందినాదు దానికి తెలియదు ఇద్దు టెకలు కూడా వస్తా ఆగ తీసో ఇద్దు వస్తాకి తీసో ఇయల్ మొత్తం గడబడతా కదా ఇక్కడ క్యాంప్ పూరా ఈ నక్సల్వాది పూడకాళ్ళు ఈ తాసనదా ఇంకేసి ఆల్సి వస్తా ఇక్కడ క్యాంప్ వచ్చింది. అలాగే ప్రతి ఏరియాలో క్యాంప్ పడుతూనే వెళ్తుంది. వాళ్ళకు మరి ఎందుకు పడుతున్నది అంత మాకు తెలియదు. మరి వాళ్ళని మా క్లోజ్ చేయడానికి ఏమి వచ్చినట్టు మాకు అంతే, మాకైతే పూర్తిగా తెలియదు. క్యాంప్ మాత్రం పడుతూ వెళ్ళిపోతున్నాం. ఓకే. అంటే ఏరియాకి క్యాంప్ పడుతూ వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆదివాసులు, అంటే ఇక్కడ మీరు నివసిస్తారు, లైట్ లేదు, ఏం లేదు, అంటే ఎవరైనా పొలిటికల్ లీడర్లు వచ్చి ఎప్పుడైనా మీ కష్టాల గురించి కనుక్కున్నారా? అంటే ఎట్లున్నారు, ఏమున్నారు, మీరు ఓట్లు వేస్తారా? ಅದಕ್ಕೆ మీరు మన వాతోరికి ఎమ్మెల్యే రీల్టో ఓట్ పట్టాడు మమ్మీ మీ సాయి ಹೊಡಿತಾ మీకు ಕೇಳ್ತಾರೆ ఆ స్కోర్ బత్తస్కి మీకు కరెంట్ బత్ వాటి ఇస్తాము ఇంజో బస్ కానీ ಕೆತ್ತೋರ మీకు డెవలప్ తింటాము ఇంజో ಕೆತ್ತೋರ మీ బాధ బాత మీద మీకు తిండి మీద ಇಲ್ಲ మీరు బాతను వ్యవసాయం బత్ సాయితు ముందు ಇಲ್ಲ కలుపుతారు కదా అసలు మీ అలా తలుపుతుండే ఇలా సాయి ಕೆತ್ತೋರು ಕೆತ್ತಂಕೆ ಮಾಕಿನ್ మీకిన్ రోడ్ వాత బిజిలి వాత మీకు తలపు శీతం సబ్బకి శీతం ఇంజో ಕೆತ್ತಂಕೆ నిజం కీసి తిడి బాహే ఇంజో ಕೆತ್ತಾం ఓట్ వాటిస్తాం కదా అదే మరి ఓటు వాడతానికే బాత్ ఇల్లే మీరు జిడుతోరే కానీ మాకిన్ పెరిగేసి ఉడుతుంది ఇల్లు ఓట్ల ముందు రోడ్ పోపిస్తాము అండ్ చెరువు పోపిస్తాము అండ్ కరెంట్ ఇస్తాము ఇవన్నీ చేస్తాం. మీరు రోడ్ వేయండి అన్నారు. అప్పుడు వచ్చే రోడ్ల ముందు వేసినాం. మరి ఆ తర్వాత ఇంకా మాకు ఎవరు మాయమైపోయారు అంటారు. ఓకే. సో ఏం తెలియదు. సో ఓట్లప్పుడు మాత్రం వస్తారు చాలా మంది. వచ్చారు చేస్తాము అండ్ చెరువులు పోపిస్తాము, వ్యవసాయం కోసము రోడ్ పోపిస్తాము, కరెంట్ కూడా ఇస్తాము అని చెప్తారండి. ఓకే. అంటే హిట్మా గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు మనలాగా మనుషులే, అంటే వీళ్ళు ఆదివాసులు, వీళ్ళు అడవులకు దగ్గరగా అంటే అటవీ సంపదకి దగ్గరగా ఉంటారు వీళ్ళు. అట్లాంటిది వీళ్ళకు మీరు చూడండి, మన దగ్గర ఎల్సీలు ఉన్నాయి కాబట్టి మనం లైట్ పెట్టి మనం చేస్తున్నాం కానీ, సో ఇక్కడ అసలు వీళ్ళకి కరెంట్ లేదు, ఏం లేదు. ఒక్కసారి మీరు అక్కడ చూడండి, మొత్తం చీకటి ఉంటుంది. వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళు వండుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే వీళ్ళు పోరాటం ఎట్లా చేయాలి, అంటే వీళ్ళ పోరాటం చేస్తే కూడా వీళ్ళు తప్ప అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భాషలో మన పర్సన్కి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి మొత్తం. అంటే అది నాకు లైటింగ్ కోసం, నైట్కి లైటింగ్ కోసం అట్లా అగ్గి పెట్టుకుంటారేమో నాకు కదా. సో అట్లా ఎందుకు పెడతారు ఆ మిడిల్లో మంట? అడుగు. అయ్యో అదాల కిస్ మన బార్ పడతారు సర్ది పట్టిస్తాం అక్కడ నుంచి పెట్టి అందరు చుట్టూ పడుకుంటారు ఒక వెలుతురు లెక్క. ఆహా, ఓకే. అంటే ఎప్పుడైనా జంతువులు, పాములు అవి ఎప్పుడన్నా వచ్చినాయా? ఒకవేళ ఇలా బయట పట్టస్కి తార్స్ బాత ఉడికి మస్తు బేలా బాలికి తింటే కసిత మిరుగుతాయి లైట్ లేవు బాతలే బయటికి పాము వస్తే ఇంకా ఆటేస్తే వెళ్ళిపోతుంది. మేమేం చేయాలి, లైట్ ఏం లేదు కదా, ఇంకా తప్పదాలాగా ఉంటాం మరి. సో అంటే ఇప్పుడు ఒకవేళ మీకు హెల్త్ బాగాలేదనుకో, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకు ఒకవేళ పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఎట్లా తీసుకెళ్తారు? ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళకు అంటే ప్రాబ్లం అవ్వదా? డొకాన్ మీద అన్నట్టు ఏర్పోయిన టైంలో వస్తాను మీకు హాస్పిటల్ బాతిಲ್ಲ ಬೇಲ ಹೋಗ್ತೀವಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಾತಿಲ್ಲ ಮಮ್ಮ ಒಡೆಯಡಕ್ಕೆ ಇನ್ನು ಬಾತಗಳು ಕೀಸಿ ಹುಡುಕಿ ಡೊಲ್ಕ ಇಲ್ಲೇಕೆ ಬೋ ಬೇಕೆ ದೂರಮ ಹಾಸ್ಪಿಟಲ್ ಪೈಸಾ ಬಾತ ಮೇಹ್ಕಿ ದೂರమే అవుతుంది సుకుమా బిజాపూర్. మాకు సాధ్యమైనంత మేము చేస్తాం. కొంత నాటు వైద్యం అంటే చేసి అవుతుంది డెలివరీ, లేదంటే కొంత డబ్బు జమ చేసి తీసుకెళ్తాం. ఒకవేళ బతారు లేదంటే లేదు పిల్లలు ఇటట్టు 2 ట్రై చేస్తాం. ఓకే. అంటే హిడ్మా ప్లేస్లో, అంటే హిడ్మా చనిపోగానే హిడ్మా ప్లేస్లో దేవ రాబోతున్నాడు, దేవనే ఇప్పటి నుంచి హిడ్మా ప్లేస్ని తీసుకుంటున్నారు, ఆయన కూడా ఒక లీడర్గా ఎదగబోతుండో నక్సలిజంలో అని చెప్పేసి అంటున్నారు. దేవ గురించి మీకు ఎంతవరకు తెలుసు? హిడ్మా నుంచి బేల గట్టి దునియా మొత్తం పెదరతొచ్చుందాం కదా, ఇచ్చి పవర్ఫుల్ లీడర్ నుంచి కెచ్చి మళ్ళీ ఓన్ ప్లేస్ తెగి మళ్ళీ దేవవాసం నుంచి కొంతమంది అలా బయట కెచ్చుందో. మరి ఓన్ గురించి మీకు బాగా తెలుసు. ఆయన ఓన్ బేల ఏం చేయని బేల గట్టి లీడర్ వస్తాడు, అందుకే గట్టి వాసన జనత కదా.
అలా ఇంకున అట్టుండ ఇందుకు ఎచ్చుండు ఎక్కి నెక్స్ట్ ప్లేస్ ఇంజూర్ అలా ಅದೇ ಆಲೆ ಕೆತ್ತ ಮುಂತೋರು ಇಕ್ಕೊನಿ ಅವ್ರು ಡೊಲ್ಕೆ ಡೊಲ್ತೋರು ನನ್ನ ವೆಂಡಾಲ್ಕೆ ಡೊಲಿತ ಜಂತ ಮೈದೆ ಇಂದಲ್ಲೆಕ್ಕ ಅವ್ರು ಆಲ್ಸ ಮುಂತೋರು ಬೈಕೊಂಡು ಮಮ್ಮಿ ಜೋನ್ ಬೇಲೆ ಕೆತ್ತ ಬರ್ದಿತ್ತು ఓన బేల ಬೇಲೆ ಕೆತ್ತ ಬರ್ದಿತ್ತು ఓన విచార బేలే ಬೇರೆ ಡೊಲ್ತೋರು ಆಲ್ಗೆ ನನ್ನ ವೆಂಡ ಡೊಲಿತ ನಿಂಜೋ ಓಡ್ ಸಂಗೆ ಮತ್ತೋಡು కదా ఇదే నాటినోరు దేవల్ వెండి ఒకటే ಕೆತ್ತ ಪರ್ವ మూడు వెండి మాకింత తోందోరు ఒకటే విలేజ్ కదా ఆయన మనసులో ఏముందో మాకు ఎలా తెలుస్తుంది మేము ఏం చెప్పలేము ఆయన గురించి మరి ఆయన ఎలా జనత కోసమే ఫైట్ చేసింది ఏంటి మరి ఆయన అలాంటి మనసు ఉందో అంటే మరి ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు ఆయన గురించి మేము చెప్పలేము అంటారు. ఓకే, అంటే దేవ గురించి మేమైతే చెప్పలేము, ఆయన మనసులో ఏముందో తెలియదు అని చెప్పేసి అంటున్నారు. ఆయన కూడా జనం కోసం వెళ్ళండి మరి ఆయన మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మీకు ఎంతమంది పిల్లలు? నీకు బెస్ట్ మంది పిల్ల 3 మంది 3. నువ్వు మయాస్కా ఉండే వేరే మర్ మిందర్ రెండు మయాస్ ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్దోడు కొడుకు ఇద్దరు ఓకే, 2 కూతుర్లు 1 కొడుకు మీరు మీకు. సో అంటే మీ అమ్మగారు అంటే అక్కడ ఉంటున్నారు కదా, మీ దగ్గర ఎందుకు ఉంటలేరు? మీ వగ్గం మీద కదా ఇక బారిల్లే మరి నమ్మంది వాళ్ళు కదా ಬಾಡಿಕೆ ಏನು ತಮ್ಮೂರು ಇತ್ತು ಸುಡ್ಲೂರು ಮತ್ತೋರು ಅವರು ಸುಡ್ಲೂರು ಮತ್ತೋರು రెండు ಏನು పేరుకిస్తారు హత్తారు ఓన 4 కిలో ఇచ్చోల పిల్ల మిందే తమ్ముని పిల్ల ఇది రాండ్ వేరొటే బేలి పిల్లకిని పడిపోతా నన్ను పిల్లకిని మరకోలేకే ఈ రాండిని సంగమంతాను ఇందుకే అయితే ఇంకొక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా వాళ్ళ పిల్లలు ఎంత తింటున్నారు చనిపోయిండు అతను వీళ్ళ తమ్ముడు ఇంకొకరు. అయితే ఆయన చనిపోయాడు కాబట్టి నీ దగ్గర ఎందుకు మేము బతుకుతాము, నేను ఆ పిల్లల్ని తీసుకుని అక్కడ ఉంటాను, వాళ్ళని చూసుకుంటాను అని అన్నాడు. అంటే ఒక కొడుకు కోడలు ఒక ఆమె ఉంటుంది కాబట్టి కోడలతో ఆమె ఉంటుంది. సో ఈ బాబు ఎవరు? బయట పిల్లలు. మీ కొడుకుని ఒకసారి పిలవండి. ఏం పేరు? క్యా నామ్ హై ఆప్కా? మాడవి అడమ మాడవి అడ్మా. ఓకే, అయితే ఏం చదువుకుంటున్నావు? బాత్ ఇల్లా చదువుకుంటలేడా? ఎందుకు? పడకి చదవలేదు అసలు చదువుకోలేదు. అంటే ఎందుకు చదువుకోలేరు? అంటే ఇక్కడ స్కూల్స్ లేకుండానా? ఇంటికాడ పని చేసేటోళ్ళు లేరు కాబట్టి చదువుకోలేదు. ఓకే, పెద్ద కొడుకునే చదువులు పెడితే నాకు ఎవడు పని చేసి ఇస్తారని వాళ్ళు. ఓకే, అంటే చదువుతానే కదా అంటే పోలీస్ ఆఫీసర్లు అట్లా అయ్యేది. ఇప్పుడు చదువు లేకుండా ఇట్లా మరి రేపొద్దున ఎట్లా బతుకుతాడు? చదువుకినే కదా నేను సాయి ఉడుతాను చదువుకో మत बेला स्कूल तक वाटे नहीं कही रे कौन पे स्कूल में डस के बाबू అప్పుడు లేదు కదా. అప్పుడు స్కూల్ లేకుండా చిన్నప్పుడు. ఏజ్ ఎంత? ఏజ్ కిतना है आपका? उम्र कितना है? 12 है. अब स्कूल को जाते हैं भी जाए तो नहीं जाते? इतना से गया ఇట్నా ఈ ఏజ్ లో వెళ్ళిండు. ఓకే, సేమ్ ఏజ్ సేమ్ హైట్. इतना उम्र से गया इरमा. ओके, तुम्हारा बाबा है ना, तुम्हारा काका चाचा है ना हिडमा. సో ऐसा हो गया ना तुम्हारा कैसा लग रहा? నీకు మీ బాబాయ్ డోలు వస్తాం కదా, మీ చాచాలు మీ కాకాలు డోలు వస్తాం కదా, నీకు బేలా అనిపిస్తుంది, బాధ అనిపిస్తా, బేలా అనిపిస్తుంది, నీ దిల్ బేలా అమ్మింది డోలా. ఓకే, ఎప్పుడన్నా చూసిండా వాళ్ళ బాబాయ్ అడుగు? మీ చాచాని మీ కాకని బెస్ కొడితే ఒక్కసారి చూసిండు ఎక్కడ ఎప్పుడు బెస్ కొడితే బెగ్గ పెళ్లి తర్వాత ఓకే. సో అంటే ఇప్పుడు అందరూ నక్సలైట్లు అందరూ లొంగిపోతున్నారు కదా, సో అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు రేపు పొద్దున మీకోసం అంటే ఎవరు పోరాడతారని మీరు అనుకుంటున్నారు? సరెండర్ వస్తుంటారు కదా మంచి అసలు మళ్ళీ మీ సంగ్ బేను పోరాటం తింగతోండి ಬೇನ ಹೋರಾಟ ತೊಗಿತ್ತು ಪುಣ್ಣೋಮ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ತಿತ್ತೋರಿಂಜೋ ಪುಣ್ಣೋಮ್ ಮಮ್ಮಿಗೆ ಜನತಕ್ಕೆ ಏನು పోరాటంకి ಏನು పర్వం కదా కొన్ని దినాలు కమాయికి ఏనమ్మా దానికి ఏం పోరాటం సర్కార్ చేస్తుందా ఎవరు చేస్తారు మనకైతే తెలియదు, మేము పని చేస్తున్నాం కదా, మరి ఎవరు పోరాటం చేస్తారు మాకు తెలియదు. ఓకే, అంటే ఇక్కడ మైనింగ్ కూడా స్టార్ట్ అయింది, హిడ్మా చనిపోగానే మైనింగ్ కూడా స్టార్ట్ అయింది అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? ఇక బత ఓతారు మనకు మెట్టా నుంచి కెచ్చమిందారు కదా, బత మీకు బాగా తెలుసా బిచ్ నిజమా అబద్ధమా? ఇక అదంతా ఓతారు అటు తినంత కాలు తింటారు ಮತ್ತೆ
बात मदन दिन बेले मत वो तो रे भाई ಬೇನೋರು ಕೆತ್ತಿತ್ತೋಡು బాతమతి ఓడికిన్ బెగ లోవ మందనకిన్ ఓడికిన్ తెలుసు ఈ డీజిల్ మందనాదు పెట్రోల్ మందనాదు ఓడికి తెలుసు అదేమైతే ఓడికి సొబ్బితోడికి మాపి మంచి ఆరామ్సే ಹೋಗಿ కాలిందన ఓడికిన్ గులై జాన్సి మిందే అదేమైతే వేడికి మాపు కసుకు మనకి అలుక్కు ఆత బాతమతి మిందే బహనే ఇందన అదే డౌట్ కొని మనం బయలుకి తోడు మేము వింటుంటాం జనరల్గా బయట మాట్లాడేది ఎక్కడెక్కడ ఏముందో ప్లేసు ఎక్కడెక్కడ ఎంత సంపద ఉందో వాళ్ళకి తెలుసు అందుకే ఇలా చేస్తున్నారని బయట చెప్పేది వింటాం మరి మన ఎంతవరకు అయితే డెప్త్ అయితే మాకు తెలియదు చెప్తుంటే వింటున్నాం ఎక్కడెక్కడ ఏదో సంపద ఉందంట తీసుకెళ్తారంట ఏదో డీజిల్ పెట్రోల్ అలా వచ్చే ప్లేసెస్ అంట తీసుకెళ్తారని అలా వింటుంటాం కానీ మాకైతే క్లారిటీ తెలియదు అంట ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడన్నా తవ్వడాలు అది ఇది చెట్లు నరకడాలు ఎక్కడన్నా మొదలైనాయి అడుగు? మళ్ళీ బేడతే దేవనాథ్ పెట్టి ఇది వాళ్ళ తుంగనాథ్ బేగ నోట్ జిల్లా డేవర్ చూడలేదు చూడలేదు. ఎక్కడ తవ్వట్లేదు అంట ఓకే, చూడలేదు తవ్వట్లేదు అంటే ఓకే మీ విలేజ్ నుంచి ఎంతమంది పార్టీలో నక్సల్స్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఎంతమంది ఉండొచ్చు? మీ నాటి నుంచి బెచ్చి మంది నక్సల్ తత్తు బెచ్చి మంది ఉండొచ్చు ಬೆಸೋರ್ ಕೊಟ್ಕೊಂಡು ದೊಡ್ತು ಬೆಸೋರ್ ಮಿಂದಡಿಂದ ಲೆಕ್ಕಿಲ್ಲ ಬೇನೋ ಆಗ ವಿಂತೋಡು ಬೇನೋ ಜೇಲ್ ಮಿಂದೇಡು ಬೇನೋ ಡೊಲ್ಲ ಮುಂತೋಡು ತಿನ್ನಾಲೆ ತಾನಕಿ ಬೇಗ ಲೆಕ್ಕ ಪರದಿ ತಿನ್ దినాలు దినాలు అజేల్ తక్ మిందేడి చెప్పున్నాయో బాయిగా మిందేడి చెప్పున్నాయో ಕಲಂಡ್ರ ಆಗ್ತು ಆಯ್ನೋಡತ್ತು ಡೊಲ್ಲ ನೋಡಲ್ತು ఈ జేల్దా ఆయనోడు జేల్ ಆಗ್ತು వీళ్ళు ఏమంటున్నారంటే పార్టీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, జైలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంతమంది చనిపోయారో తెలియదు, అసలు ఎవరు ఉన్నారో ఎవరు లేరు, మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. కానీ ఎంతమంది అనేది చెప్పలేము. జైల్లో ఉన్నారా, చనిపోయారా, చంపేశారా, అసలు ఏంటనేది లెక్క ఇప్పటివరకు నాకు తెలియదు, మాకు తెలియదు. మొత్తం కన్ఫ్యూజ్, మొత్తం సస్పెన్స్ ఉందంట. ఓకే, అంటే ఈ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తారా? వీళ్ళందరూ పడే కింద వెళ్తారా? వెళ్తారా స్కూల్కి వెళ్తున్నావు? आप स्कूल को जा रहे हैं? स्कूल वेरी स्कूल जाता और वेरी स्कूल जाता और मुगुर स्कूल. ओके, स्कूल के వెళ్తారా? स्कूल जा रहे हैं आप? हां, ये स्कूल. ओके, ఏ క్లాస్ అడుగు వీళ్ళందరినీ? कौन सा कक्षा है? पहली అంటే ఫస్ట్. ఓకే, आप पहली. फर्स्ट. तुम? आप पहली. ओके, तुम? पहली. ओके, एप्पल स्पेलिंग बोलो. एप्पल एप्पल आता? अनार का स्पेलिंग क्या लेंगे? अनार का आम के आम लिखे उनके हाँ, हिंदी में आता, इंग्लिश में नहीं आता. अनार तीन इंग्लिश थी क्या? ए बच्चा भाग जा रहा इधर. सो एप्पल का स्पेलिंग बोल. एप्पल इंग्लिश नहीं आता? हाँ, हिंदी ओनली हिंदी रहता इधर. इंग्लिश के ओके, बोलो. इंग्लिश का नहीं आता. ABCD आते? ABCD आते. ABCD बोलो. ABCDFGSIJKLMNOPQRSTUVWXYZ. तो मिडिल में रॉन्ग बोला. एप्पल का स्पेलिंग. सो पढ़ाई अच्छा करना, चप्पू वाला भाषा. पढ़ाई अच्छा करना, अच्छा जॉब मिलना है. आप एक डॉक्टर होना, एक आर्मी में जाना, एक पुलिस होना, ठीक है ना? चप्पू మంచిగా పడాయి కేసు మళ్ళీ మంచిగా ఎవరికి ఇలా మిందారు కదా మనవారు మంచిగా డాక్టర్ ఆదవాళ్ళు, ఇంజనీరింగ్ ఆదవాళ్ళు, ఇంచుకు ఎట్లా ఉంది మంచి మంచి కలెక్టర్ ఆదవాళ్ళు, రాజకీయతో ఆదవాళ్ళు. ఓకే, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ನಿಮ್ಮ ಬಾತ ಆತೇನು ಪಡಾಯಿ ಕೇಸ್ ಮನ ಪಡಾಯಿ ಕೇಸ್ ಬಾತ್ ತಿಂತಿ मैडम टीचर. आप? गुरुजी आयन गुरुजी आयन टीचर है. गुरुजी एक बोले सब जने बोलते हैं गुरुजी बोल के. तो चोर बनता. సో అంటే మీ కూతురు చదువుకుంటుంది కదా, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? మనం బాత్ మంచి పడాయి కేస్ వేగ నౌకరీ నాకు మీకు అమ్మంతాయేమో, ఏదో ఒక జాబ్ చేసుకుంటుందేమో అంట. ఓకే, పెద్ద బిడ్డ ఏం చేస్తుంది? పెద్ద బిడ్డ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిందా? ఓకే, డన్. सब जने देख रहे हैं ना, उन लोगों को क्या भी बोलते हैं आप? ಕೆಂದು ರೂಢ ಈ ಮೀಡಿಯಾ ವೇಲ ಕೆಂದು ರೂಢ ಅಂದವ್ರು ಗೊಪ್ಪ ತುಂಬ್ತಂಗ ಹೆಣ್ಮ. ಸೊ ಈ ದಾದ ಅಂತ ಅಲ್ಪ ಒಂದು ದಾದಲು ಭಾರತ ಸಂದೇಶ ಮೀತೋಣ ಪ್ರಜಾಂಕ ಜನರ ಭಾರತ ಸಂದೇಶ ಮೀತೋಣ ಎತ್ತಿ ಒಂದು ದಾದ ನಾಸ್ ನಿಮ್ಮ ಬಾತಕ್ಕೆ ಎತ್ತಿ ಬಿಡ್ತೀನಿ ಜನಕ್ಕೆ. దాని నుంచి బాధకదిస్తాను, దాని నుంచి బాధకతనది మీద నేను ఇంకేం చెప్పగలను. సో మా తమ్ముడే చనిపోయాడు, నేను ఇంకేం చెప్తాను, ఏం చెప్పలేను అని చెప్పేసి మేము మాట్లాడుతున్నారు. సో అంటే ఈరోజు పనికి వెళ్తుండంటనా? ఇంజు నేను కేతి కామ్కి నాకు అత్తేమో వెళ్తుండు. వ్యవసాయం పని చేస్తాను. సో పనికి వెళ్తుండు.
సో మొత్తానికైతే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ప్రయత్నించడం, దాని తర్వాత దేవా వాళ్ళ మదర్తో కూడా మనం మాట్లాడడం, దాని తర్వాత ఇప్పుడు హిడ్మా వాళ్ళ అన్న ఫ్యామిలీని అంటే పిల్లల్ని తనతో మాట్లాడడానికి మనం ప్రయత్నించినాం. అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందనేది కూడా మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళు ఆదివాసీలు కాబట్టి వాళ్ళ స్లాంగ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కాబట్టి మనకు రాదు కాబట్టి ఒక ట్రాన్స్లేటర్ మనకు కొంచెం హెల్ప్ చేసిండు. మీరు చూస్తూ ఉన్నారు అంటే మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి సో వీళ్ళందరి దగ్గరికి రావడం జరిగింది. సో మొత్తానికి సో హిడ్మా ఫ్యామిలీని అయితే మీకు చూపించిన, సో వాళ్ళ కష్టాలను కూడా మీరు కొద్దిగా చూపించిన. సో చాలా నైట్ అయిపోయింది, దీనికన్నా మనం ఎక్కువ చూపించలేం. సో నాతో పాటు మా కెమెరామెన్ శివ కూడా చాలా కష్టపడ్డాడు, ఎందుకంటే ఇంత అడవిలోకి రావడం చాలా కష్టం. సో మా కార్ డ్రైవర్ అరుణ్ అంటే హిడ్మాని ఎన్కౌంటర్ చేయకముందుకు అంటే ₹1 కోటి రివార్డ్ ప్రకటించారు. అంటే హిడ్మా నీకు పట్టిస్తే సో ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉండే. సో అంటే ₹1 కోటి ఇస్తాం ఒకవేళ ఈయన పట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరు పట్టించకున్నా ఈయన డైరెక్ట్ వచ్చి లొంగిపోయినా ₹1 కోటి వస్తాయి. అంటే ఆయనకు పైసల ఆశ లేదు. అంటే ఒకవేళ ₹1 కోటి వస్తాయి కదా నేను లొంగిపోతే అని చెప్పేసి అదొకటి లేదు. ఇంకోటి ఈయనకు చాలామంది పొలిటికల్ లీడర్లు అంటే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు చాలా భయపడతారు అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఈయన ఏదైనా చేసినా కానీ ఈయన హిడ్మా హెచ్చరించినట్టు కొన్ని రాస్తుండేనంట, వాటికైనా కానీ భయం పడుతుండే. ఒకవేళ పొలిటికల్ లీడర్లు కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా సో అవి తీసుకొని ఉండొచ్చు, కానీ ఆయన అట్లా కాదు. అంటే జనాల కోసం నేను పోరాటం చేస్తున్నా, జనాల కోసం ఉన్నా అని చెప్పేసి దాంతో సో ఆయన ఏ పైసలు కూడా తీసుకోకుండా ఆఖరికి జనాల కోసమే చనిపోయినట్టు మనకు అర్థమవుతుంది. సో మీరు చూస్తున్నారు, ఇది వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ మనం చూడడం జరిగింది. సో అంటే వీళ్ళ పరిస్థితులను చూస్తే అంటే హిడ్మా ఏ విధంగా జనాలకి ఈ అటవీని కాపాడాలని చెప్పేసి, ఈ ఆదివాసుల హక్కులను కాపాడాలని చెప్పేసి ఎంత పోరాటం చేసిండో సో మనకు తెలుసు. అంటే హిడ్మా కూడా తప్పులు చేసిండు, అంటే ఆయన కూడా వందల మందిని చంపడం కూడా తప్పే. కానీ లాస్ట్కి ఆయన లొంగిపోయినప్పుడు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే ఎన్కౌంటర్ చేసిరా లేకుంటే నిజంగా చిత్రహింసలు చేసి చంపిరా అనేది మనకు తెలియదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని దెబ్బలు చూసినాం మేము, అంటే స్నానం చేయించేటప్పుడు చనిపోయిన తర్వాత స్నానం చేపిస్తారు కదా, సో ఆ టైంలో మేము చూడడం జరిగింది. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఏ మీడియాలో కూడా మాట్లాడలేదు. అంటే సో ఆయనని అంటే సెంటర్లో కూడా మొత్తం కట్ చేసిరు అని చెప్పేసి వాళ్ళ అన్న చెప్తున్నాడు. అంటే ఇప్పటివరకు ఈ విషయం అసలు ఎక్కడ బయట రాలేదు, ఫస్ట్ టైం శివ స్టూడియోలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ అంటే ఎన్ని చిత్రహింసలు చేసి చంపారో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ చూసింది కాబట్టి చెప్తున్నది, మనం చూడలేం కాబట్టి మనకు కూడా వాస్తవాలు తెలియదు. బట్ మనం స్నానం చేయించే ఒక వీడియో మాత్రం నేను ఒక దగ్గర చూసిన, బట్ చేతి మాత్రం ఇట్లా కట్ చేసినట్టు ఉబ్బిపోయి కొంచెం లావ్ అయిపోయి ఇట్లా వంకర తిరిగి అయితే ఉండడం మాత్రం నేను చూసిన. సో ఆ దేవుడికి తెలియాలి. ఇంకోటి సో హిడ్మా వైఫ్కే తెలియాలంటే ఎంత చిత్రహింసలు పడలేదా అనేది వాళ్ళకే తెలుసు. సో వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి షూట్ అయిపోయి అంటే వెళ్ళిపోతున్న వాళ్ళ అన్నతో మాట్లాడి, సో ఇంతకుముందే మనం అడగడం జరిగింది అంటే పాములు ఏమైనా వస్తాయంటే, పాము కూడా ఇప్పుడే వచ్చిందంటే ఇక కట్టెలు పట్టుకొని పోతున్నారు, ఒకసారి చూద్దాం రండి. ఇరుకా ఉందా? సో మొత్తానికి పాములు కూడా వస్తున్నాయంట, మనం చూసినాం. ఆ పాముని వాళ్ళు మనం వెళ్తున్నాం పాము కనిపించింది అని అన్నారు. సో ఇప్పుడు భయం అవుతుంది మనకి, అంటే మన కాళ్ళ కింద పాములు వస్తాయేమని. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.